టేస్టీ తేజ గారు వాళ్ళ ఫ్యామిలీని చాలా మిస్ అవుతున్నారు. ఫ్యామిలీ వీక్‌లో మా ఫ్యామిలీ వస్తదా? రాదా? ఇంక రాదు అని బిగ్ బాస్ తేల్చేసినప్పుడు నాగార్జున గారు వీకెండ్ ఎపిసోడ్‌లో ఆ రోజు నుంచి మొదలైందండి ఆయన కన్నీటి బాధ. అది ఈ రోజు వరకు కంటిన్యూ అవుతానే ఉంది. అండ్ ఆఫ్‌కోర్స్ అవుద్ది కదా! ఆయన డ్రీమే ఫ్యామిలీని ఇంట్లోకి తీసుకురావాలి. మదర్‌ని చూపించాలి. ఆవిడ పెద్ద ఫ్యాన్ బిగ్ బాస్‌కి అన్నప్పుడు మరి ఆ మాత్రం పెయిన్ ఉండదా అండి? అందులోనూ అందరూ వచ్చి వాళ్ళ మదర్ రాకపోతే అది ఇంకెలా ఉంటది? పైగా ఆయన చేసింది ఏమన్నా పెద్ద తప్పా? అంతకంటే ఫౌల్ గేమ్స్ ఎవరూ ఆడలేదా? ఓయమ్మో! ఇది విడ్డూరమనే చెప్పాలి. పరమ చెత్తగా ఆడి ఇది ఫౌల్ గేమ్ రా బాబు. గేమ్ ఆడకుండా మధ్యలో వదిలేసిన వాళ్ళకి కూడా ఇంతటి పనిష్మెంట్ ఇవ్వలేదు బిగ్ బాస్ వాళ్ళు. అండ్ టేస్టీ తేజ చేసింది అంత పెద్ద తప్ప నిజంగా అంత పెద్ద పనిష్మెంట్ ఇవ్వడానికి అని నాకు అనిపించింది. మీకు కూడా ఇలాగే అనిపించిందా? అవునులేండి. అయిన తర్వాత అయితే మాత్రం టేస్టీ తేజ గారి ఫ్యామిలీ అంటే వాళ్ళ మదర్ బిగ్ బాస్ హౌస్లోకి అయితే వచ్చేసారు. మనకైతే అది ఎపిసోడ్ ఇవాళ టెలికాస్ట్ అయిపోద్ది అది. సో ఫైనల్గా టేస్టీ తేజ గారు మీ మదర్ వచ్చేసారు, ఇంకా కన్నీళ్ళు ఆపేయండి, ఫుల్ ఖుషి అయిపోండి, గేమ్ బాగా ఆడేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే టేస్టీ తేజ గారు ఈ వారం సేఫ్ అనే చెప్పాలి. అండ్ హీ సేఫ్. ఇంకా డేంజర్ జోన్లో ఉన్న ముగ్గురు కూడా అవినాష్, పృథ్వీ అండ్ యష్మి, వీళ్ళ ముగ్గురులో ఎవరైనా ఎలిమినేట్ అయిపోవచ్చు. సో మీకు ఈ వారం టేస్టీ తేజ గారిని చూస్తే ఏమనిపించింది ఒక్కసారి కమెంట్ చేసేయండి.